జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సంపద కనిపించలేదు కాని సంపద చీర కొంగంచున చిన్న ముక్క హాల్లో ఒక మూలన పడుంటే దాన్ని చూసి సంపద నక్కి ఉందేమో అని భ్రమపడ్డాను. కాని సంపద లేదు. సిద్ధు మాత్రం ఆ ముక్కని బయటికి విసిరేసేటప్పుడు హాల్లో డబ్బాని తగిలాడు. అది ఖాళీ డబ్బా. సారీ చెప్పి వెళ్ళిపోయాడు. అవును శౌర్య, నేను హాల్లో కళ్యాణిని పలకరించాను. మంచినీళ్లు తీసుకుని లోపలికి వెళ్ళాను గాని పెరట్లోకి ఎందుకు వస్తాను? అవును, సిద్ధు అసలు బయటికి వెళ్ళలేదు. హాల్లో నుంచి గదిలోకి వచ్చాడు. సిద్ధు హాల్లో ఉన్నప్పుడు నువ్వు రూంలో పడుకునున్నావు కదా. వచ్చాడు అంటారు కాని వెళ్ళాడు అనరు. నువ్వు హాల్లో ఉంటే తప్ప వెళ్ళాడు అనవు. సంపదకి తెలుగు గ్రామర్ కొంచెం ప్రాబ్లం. వచ్చాడు అనబోయి వెళ్ళాడు అంటుంది కదా సంపద. అవునవును, అంతే అంతే. మా వాళ్ళు కాదు మీరు కాదంటే ఎవరి కాలి ముద్రలివి? అదే అర్థం కావటం లేదు శివ. తాతయ్య, ఈ షూ సైజ్ 11 అంటే నాకన్నా మా నాన్నకన్నా హైటు పర్సనాలిటీ ఉన్న పర్సనే అయి ఉంటాడు. ఎవరైనా దొంగొచ్చుంటాడా? దొంగ అయితే లోపలికి రాకుండా ఇక్కడే చచ్చాడు వెళ్ళడు కదా శివ. అవునమ్మా, దొంగతనానికి మన ఇంటికి ఏ దొంగ రాడు. గతంలో అంటే ఇదిగో ఈ ఇంటి దొంగలు రకరకాల వేషాల్లో వచ్చేవాళ్ళు. నిజం చెప్పండి, మీరు నిజంగా గదిలోనే ఉన్నారా? అయ్యో వదిన, ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంటుంది? నా షూ సైజు 9. అయినా రాత్రిపూట షూస్ వేసుకుని ఎందుకు తిరుగుతారు? అవునమ్మా, సిద్ధు సంపదలకు ఈ ఫుట్ ప్రింట్స్కి సంబంధం లేదు. ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.